మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణను గత 3 రోజులుగా వణికించిన వానలు సోమవారం మాత్రం కాస్త తెరపినిచ్చాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరుగా కురిశాయి. అయితే ఇక వర్షం ముప్పు వీడినట్లేనని అందరూ భావించగా తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. వచ్చే 24 గంటల్లో జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, పెద్దపల్లి, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముందస్తు ప్రణాళికతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచించారు. భారీ ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తెలంగాణలో వర్షాలు గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నాయి. ఇంతటితో సోమవారం తగ్గుముఖం పట్టడంతో అందరూ ఇంకా వర్షాలు లేవు, ఇంకా ఆగిపోయా అన్నట్లు అనుకున్నారు. అంతలోనే మరో వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది మరో అల్పపీడనం ఏర్పడింది. దీని బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నట్లుగా చెప్పింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంతో ఒక్కసారిగా ఆకాశానికి చిల్లుబడ్డట్టు ఎడతెరిపి లేకుండా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి పూర్తి స్థాయిలో మొత్తం ఇప్పటికీ జల దిగ్బంధంలో కొన్ని గ్రామాలు ఉన్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇవాళ కూడా రానున్న 24 గంటల్లో ప్రధానంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఆ జిల్లాలు 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో దానిలో భాగంగా ఉన్నటువంటి జిల్లాలు ఏతుందో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లా లాంటికి ప్రధానంగా మొత్తం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా 15 జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎందుకంటే రానున్న 24 గంటల్లో పూర్తి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మినిస్టర్లు కావచ్చు, కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం జీవో ఇష్యూ చేసిన పరిస్థితి. ఎందుకంటే వరదలు ఉధృతంగా వస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా బయటకు వెళ్తే ప్రాణ నష్టం జరుగుతుంది. ఎలాంటి అవసరం ఉన్నా ఇటు నిత్యావసర అవసరాలు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎలాంటి అవసరం కూడా ఆయా జిల్లాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం. కంట్రోల్ రూమ్ లకు సమాచారం ఇవ్వండి. సంబంధిత అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి, వరంగల్ జిల్లా సంబంధించి ములుగు మంత్రి సీతక్క, ప్రధానంగా ఉన్నటువంటి మంత్రులు ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రులు అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆ కంట్రోల్ రూమ్ కు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వండి. మీకు కావాల్సిన అన్ని వెసులుబాట్లు, వసతులు కల్పిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఆ వర్షాలకు నష్టపోయినటువంటి రైతులు కావచ్చు, ఇటు సంబంధిత బాధితులను పరామర్శించడానికి సీఎం ఒక పక్క రాష్ట్రంలో తిరుగుతున్న పరిస్థితి. దానిలో భాగంగానే నిన్న ఆ ఖమ్మం జిల్లాలో పర్యటించారు, ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సీఎంతో పాటు ఆయా జిల్లాల మంత్రులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో వరద ప్రభావిత బాధితులని పరామర్శించడం కోసం రాష్ట్రం మొత్తం తిరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే మరో 24 గంటలు ప్రధానంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కానీ ఎవరు బయటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ ప్రభుత్వం కొన్ని స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ కావచ్చు, డోర్నకల్, నెల్లికుదురు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ లో ఏదైనా అవసరం కూడా మీరు దీనికి సమాచారం ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా స్కూళ్ళకు కూడా విద్యా సంస్థలు కూడా సెలవు ఇచ్చారు. సెలవు సంబంధించి ఎందుకంటే కొన్ని ప్రభుత్వ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు ఇప్పటికీ జల దిగ్బంధంలో బంధించిపోయిన పరిస్థితి. ప్రధానంగా ఎందుకంటే ఇబ్బందులు స్కూల్ విద్యార్థులు బయటకు వస్తే ఒక్కసారిగా వరద ప్రభావం వస్తే మాత్రం చాలా ప్రమాదం జరుగుతాయి, మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తగ చర్యలు తీసుకున్న పరిస్థితి. కాబట్టి ప్రధానంగా అయితే రానున్న 24 గంటల వర్షాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయిన పరిస్థితి. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.